యోగ వాసిష్టం కథల్లో ఇవాళ శ్రీరాముడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, దేశకాలాదుల చేత పరిచ్ఛిన్నం కాకుండా వ్యాపకమై నిరామయమైన బ్రహ్మములో విషయాకారం కలిగింది, కలుషితమైంది అయిన ఈ మనసు ఎలా ఉండగలుగుతోంది? అసలు బ్రహ్మం ఎలాంటిది? దేశం, కాలం ఇలాంటివి ఏమీ వర్తించవు, అంటే ఎప్పుడూ ఉంటుంది కాబట్టి దేశకాలాలు అనేవి ఈ పని చేయవు అక్కడ. అంటే వాటి చేత ఈ విడదీయబడదన్నమాట బ్రహ్మ. అలాగే అంతటా వ్యాపకమై ఉంది ఆ బ్రహ్మ. ఇంకా నిరామయం అంటే ఇక ఎక్కడ ఖాళీ లేకుండా ఉన్నదే కాకుండా ఏ సంకల్పము లేకుండా ఉన్నది. కాబట్టి దేశకాలాదుల చేత పరిచ్ఛిన్నం కాకుండా, అంటే విడగొట్టబడకుండా అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మంలో మరి విషయంతో కూడినటువంటి కలుషితమైనటువంటి మనస్సు ఎలా ఉండగలిగింది అని అంటే, ఎంత చిన్న ఉదాహరణగా అయితే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మామూలుగా బ్రహ్మజ్ఞాని కలిగిన వాడుకి మనందరం కూడా సమానంగానే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తాం? మనలో ఎన్నో దోషాలు ఉంటాయి. ఒక మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు, పరమ దుర్మార్గుడు ఉంటాడు, సామాన్యుడు, అటు ఇటు మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఇన్ని జీవుల్లోని ఆయన ఎలా చూస్తారంటే, వాళ్ళు అన్నిటిలోని పరమాత్మను చూసి అన్నిటినీ సమానంగానే చూస్తారు కదా. అంటే అంత శుద్ధమైనటువంటి బ్రహ్మజ్ఞాని అన్నిటినీ సమానంగా ఎట చూస్తాడో, అంటే అన్నిటిలో ఉన్నటువంటి జీవత్వాన్ని ఎలా చూస్తాడు, జీవ చైతన్యాన్ని, ఇక్కడ అదే ఉదాహరణగా చెబుతున్నారేమో చూద్దాం. ఓ రామా, నువ్వు చాలా చక్కని ప్రశ్న అడిగావు. నీ బుద్ధి పూర్వాపర విచారణలో చాలా శ్రద్ధగా ఉంది. నీవు ఆశ్చర్యకాలంలోనే శంకరాదులు పొందిన ఉన్నత పదవిని పొందుతావు. కానీ నీవు అడిగిన ప్రశ్న ఇప్పుడు చర్చించదగింది కాదు అని చెప్పారు. మరి సిద్ధాంత చర్చలు చేసే సమయంలో దాని గురించి చెబుతాను. అంటే ఇంకా చాలా లోతుగా అసలు విషయం, మనసు విషయం తెలుసుకుని అప్పుడు ఆ తర్వాత పై స్థాయిలోకి వెళ్ళినప్పుడే తెలుసుకుందాం అని చెప్పారన్నమాట. ప్రస్తుతం నేను చెబుతున్న బోధ మనస్సు యొక్క స్వరూప నిర్ణయమే. అట్టి మనస్సును గురించి నీవు ఇప్పుడు విను. అజ్ఞానుల అనుభవంలో ఉండే మలినతో కూడిన చైతన్యం ప్రకృతి అనబడుతుంది. ప్రకృతి అని దేన్నంటారు? అజ్ఞానుల అనుభవంలో ఉండే మలినంతో కూడిన చైతన్యం. అంటే మనన ధర్మం కలిగి ఉండటం చేత మనస్సు అంటారు దాన్ని. ఇంద్రియాలతో కలిసి పనులు చేస్తుండటం చేత కర్మ అని కూడా చెబుతారు. మలినమైన మనస్సు అంటే ఏమిటి? ఇక్కడ అన్నీ స్వాస్తవాలు అనుకోవటం, ఈ ప్రకృతిలో ఉన్నదంతా కూడా వాస్తవం అనుకోవటమే, అదే మలినంతో కూడిన చైతన్యం అంటాం. దాన్ని ప్రకృతి అన్నారు. అలాగే ఇక ఎప్పుడు మననం చేస్తూ ఉంటుంది కదా, దేన్నో దాన్ని సంకల్పం చేస్తూ ఉంటుంది, వదిలేస్తూ ఉంటుంది, సంకల్ప వికల్పాలు కదా, అందుకని మననం చేస్తూ ఉంటుంది. కాబట్టి మననం అని ఎప్పుడు చెప్పుకుంటాం మనం? మనస్సు సంకల్పిస్తే, బుద్ధి నిశ్చయం చేస్తే చిత్తం మననం చేస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అంతరేంద్రియాల్లో. ఇది సమిష్టిగా వ్యవహరిస్తూ ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి అందుకని మనస్సు అన్నారు. మనస్సు ఆ తర్వాత ఆ పని పూర్తి చేసి అహంకర్తృత్వాన్ని నేను చేశాను అనుకున్నది అహం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని మనం అంతరేంద్రియాల గురించి చెప్పుకుంటాం కదా. కాబట్టి మనస్సు మననం చేస్తుంది కాబట్టి ఇక్కడ మనస్సు అన్నారు అని చెప్తుంది. అంటే మననం చేయటమే దాని ధర్మం అనమాట. అందుకనే మనస్సు అని పేరు వచ్చింది. మననం అంటే అయ్యేదాకా గుర్తు చేసుకుంటూ ఉండటమే. ఇంద్రియాలతో కలిసి పనులు చేస్తూ ఉంటుంది కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటన్నిటిని కూడుకుని పనిచేస్తూ ఉంటుంది. అది కర్మ అని కూడా చెబుతారు. ఆ మనస్సు సంకల్పించినప్పుడు మరి ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళి విషయాలను, జ్ఞానేంద్రియాలు విషయాలన్నిటిని సేకరించుకొస్తాయి. కర్మేంద్రియాల ద్వారా ఆ సేకరించుకునే విషయాలకు అనుగుణమైన పని కర్మేంద్రియాల ద్వారా చేయబడతాయి కదా. అందుకని కర్మ అని కూడా అంటాం దీన్ని. కాబట్టి మలినంతో కూడిన చైతన్యం ప్రకృతి అనబడుతుంది. మనన ధర్మం కలిగి ఉండటం చేత మనస్సు అనబడుతుంది. ఇంద్రియాతో కలిసి పనులు చేస్తుండటం చేత కర్మ అని కూడా చెబుతారు అని మనసు యొక్క స్వరూపాన్ని ఇంకా కొంచెం
ఇంకో రకంగా వివరించి చెప్పారన్నమాట. ఇక ఇక సిద్ధాంతాల భ్రమ. ఒక్కొక్కరు పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రకటిస్తూ ఉంటారు కదా. ఆ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు ఆ సిద్ధాంతం ప్రకటించిన వాళ్ళ భక్తులు, వాళ్ళ అనుచరులు అవుతూ ఉంటారు కదా. అలా సిద్ధాంతాల భ్రమ కూడా ఉంది నాయన అని సిద్ధాంతాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు వేరు మతాలలో దానికి వేరు పేర్లు వచ్చాయి. మనస్సు ఏ వాసనతో కూడుతుందో అట్టి భావాన్నే పొందుతుంది. యద్భావం తద్భవతి అని చెప్పుకుంటున్నాం కదా. ఏ దేనిని గురించి మనసు ఆలోచిస్తే ఆ ఆకారాన్ని అది ధరిస్తుంది. ధరించకపోతే మనకు అసలు అర్థమే కాదు. కాబట్టి మనస్సు ఏ వాసనతో కూడుతుంటే, ఏ ఆలోచనతో ఉంటుందో ఆ భావాన్నే పొందుతుంది. అందువల్ల పండితులు తమ తమ వాసనలచే కల్పితమైన సిద్ధాంతాలని తగిన యుక్తులతో నిర్ణయించి అట్టి భావానుసారంగానే మనోరంజనం పొందుతారు. అంటే మనస్సులో వినోదం పొందుతారు. మరి పండితులు ఏం చేస్తారంటే, మనమంతా పెద్దవాడు చెప్పిన సిద్ధాంతాలని అనుసరిస్తాం. వాడు చెప్పింది ఆ సిద్ధాంతానికి అనుగుణంగా దాన్ని తమ యుక్తితో ఆ సిద్ధాంతానికి బలపరుస్తూ చక్కగా చెబుతారు ఉపన్యాసాలు. నిజమే అనుకుంటాం కదా. అంటే అదంతా ఎలా వచ్చిందంటే వాసనా బలం చేత వచ్చింది వాళ్ళకి. కాబట్టి పండితులు తమ తమ వాసనలచే కల్పితమైన సిద్ధాంతాలను తగిన యుక్తులతో నిర్ణయించి అట్టి భావానుసారంగానే మనోరంజన ఆనందాన్ని పొందుతారు. ఈ భిన్న భిన్న మతవాదులు తాము వచించే ఉపాయంతో కాక మరో ఉపాయంతో మోక్షం కలుగదని నిశ్చయిస్తారు. ఆ భ్రమలోనే తమ సిద్ధాంతాలను రచించి ప్రకాశింపచేస్తూ ఇతరుల బుద్ధిలో కూడా వాటిని ప్రతిబింబ చేస్తూ ఉంటారు. దాన్ని బలపరుస్తారు. ఆ సిద్ధాంతానికి కావలసినటువంటి వాదన పట్టిమంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకి సామాన్యులం కాబట్టి నిజమే అనుకుంటాం. ఇంకో ఆయన వచ్చి ఇంకో సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. మనకి ఇలాగే బౌద్ధము, జైనము, అలాగే కాపాలికము, గాణాధిపత్యము, అలాగే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, ఇవన్నీ కూడా అలాగే వచ్చినాయి. మరి ఒకరు ప్రతిపాదించింది ఇంకొకరు ప్రతిపాదించకుండా వేరేది ప్రతిపాదించి దానినే నిజమని, అదే శాశ్వతమని, అదే సరైందని, మోక్షానికి ఈ బాటలోనే నడవాలని చెప్తుంటారు కదా వాళ్ళు. అందుకనే మా వైష్ణవులు, శైవులు, మాధ్వులు అందరూ ఉన్నారు. ముగ్గురు 3 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. మరి అద్వైతము అంటే చక్కగా అద్వైతానికి విశిష్టాద్వైతానికి మూడింటిని కూడా చాలా చక్కగా చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఒకసారి మన సత్యసాయి గారు బోధించారనమాట. ఏం లేదు, 2 రంగులు శుద్ధ మొక్కలు తీసుకున్నారు చాక్ పీసులు. ఒకటేమో నీలాందిన్యం, ఒకటేమో గులాబీ రంగుది సుమారుగా, లేకపోతే పింక్ కలర్ అనుకోవచ్చు మనం. గులాబీ రంగు తీసుకున్నారు. నీలం దాంతో ఒక చక్రం గీశారు. ఇది పరమాత్మ అని చెప్పాడు బ్రహ్మ. రెండోది ఈ శుద్ధ మొక్కతోటి గులాబీ రంగు శుద్ధ మొక్కతో ఇంకో సున్నా గీశారు పక్కనే. దానికి జీవుడు అని పేరు పెట్టారు. అంటే ద్వైతము, దేవుడు వేరు, జీవుడు వేరు, 2 చక్రాలు 2 రంగుల్లో ఉన్నాయి కదా చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారు, ఆ శుద్ధ గులాబీ రంగుతో గీసినది చెరిపేశారు. అంటే జీవుడు ప్రతిబింబించే సున్నాన్ని చెరిపేసి ఆ దైవము అనే నీలం రంగు చక్రంలోనే సర్కిల్లోనే చిన్న సర్కిల్ గులాబీ రంగు దాంతో గీశారు. అంటే దైవంలో జీవుడు ఉన్నాడు అని. ఇది విశిష్టాద్వైతము అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ఆ పెద్ద ఇది బ్రహ్మంలో గీసినటువంటి గులాబీ రంగు వృత్తాన్ని తీసేసి ఈ నీలం రంగు సర్కిల్ గీశారు కదా గీత, ఆ గీత మీదే గులాబీ రంగుతో మళ్ళీ గీశారు. ఇప్పుడు గులాబీ రంగే కనపడుతుంది కానీ దాని వెనకాల నీలం ఉందన్నమాట, అంతకుముందు ఉన్నది. అప్పుడు ఇది అద్వైతము అని చెప్పారు. కాబట్టి ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అంత చక్కగా వివరించారన్నమాట ఆయన. మరి ఈ ముగ్గురు అధిదేవతలు ముగ్గురు ఈ వ్యవస్థాపకులు ఉన్నారు. వీళ్ళు ద్వైతాన్నేమో మధ్వాచార్యులు, విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యులు, అలాగే అద్వైతాన్ని శంకరాచార్యులు. చివరికి జీవుడు దేవుడు వేరు కాదు, అంతా ఒకటే అని ఆయన చెప్పారు శంకరాచార్యులు.
కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వాసనలు, తమ తమ వాసనలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ పూర్వజన్మ చేత వచ్చేటువంటి సంస్కారం అయినా అయి ఉండొచ్చు. అలాంటి వాసనతో కల్పితమైన సిద్ధాంతాలతో యుక్తులతో నిర్ణయించి అదే మనకు మోక్షానికి దారితీస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఇంకొక ఉపాయంతో మనకి మోక్షం కలగదని కూడా వాళ్ళు చెబుతారు. అందుకనే వాళ్ళ ఏది నచ్చితే వాళ్ళ అనుయాయులుగా భక్తులుగా మనం తయారవుతాం అన్నమాట. ఇలా ఆ భ్రమలోనే తమ సిద్ధాంతాలను రచిస్తారు, అలాగే ప్రకాశింపజేస్తుంటారు. ఇతరుల బుద్ధిలో కూడా వాటిని ప్రతిబింబ చేస్తూ ఉంటారు. ఇక మరి నిర్మలమైన దృష్టి. ఇప్పుడు సిద్ధాంతాల భ్రమ ఉంది, అలాగే మనస్సు కూడా భ్రమలోనే ఉంటుంది. కానీ నిర్మలమైన దృష్టి ఏంటో ఇప్పుడు చెబుతున్నారు ఆయన. ఓ రామా, సమ్యక్ సమాధిని అభ్యసించటం వల్ల బయట లోపల ఉన్న జగత్తుని మిథ్య అని తెలుసుకొని దానిని వదిలి వృత్తిశూన్యంగా తయారైన జీవుని స్వభావమే నిర్మలమవుతుంది. మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటుందంటే సమ్యక్ సమాధిని అంటే సమస్థితిలో ఉండాలి. సమ్యక్ అంటే సరి అయిన దృష్టి, అంటే సరి అయిన దృష్టి అంటే ఉన్నదాన్ని వాస్తవంగా తెలుసుకోవటం. ఆ సమ్యక్ సమాధిని అభ్యసించాలి. అప్పుడు బయట లోపల ఉన్న జగత్ అంతా కూడా మిథ్య. బయట ఉన్న జగత్ అంటే ఇప్పుడు మనకు ఎదురుగా కనపడుతున్నది, లోపల ఉన్నదంటే అనుభూతిలోకి వచ్చేది మనస్సు. ఈ రెండు కూడా మిథ్యే అంటే వాస్తవం కాదు అని తెలుసుకుని వృత్తి శూన్యంగా తయారాలి. ఈ రెండు ఎప్పుడైతే తెలుసుకున్నామో, బయట ఉంది లోపల ఉన్నది ఈ రెండు భ్రమే అని ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు మనకి వృత్తుల పట్ల, అంటే వృత్తి అంటే మనం చేసేటువంటి ఇష్టంతో కూడినటువంటి పనే వృత్తి. ఒక్కోసారి ఇష్టం లేకపోయినా బ్రతకటానికి కొన్ని వృత్తులు చేస్తాం. అదే ఇక్కడ వృత్తి అంటే వృత్తి ప్రవృత్తి అని కూడా చెప్పుకుంటాం కదా. వృత్తి అంటే జీవనానికి సాధన, ప్రవృత్తి అంటే ఇష్టమైనది. ఈ రెండు కూడా లేకుండా ఉండాలి మనసు. అంటే వృత్తి శూన్యంగా తయారవ్వాలి, అంటే ఏ భావన లేని మనసు రావాలి. అదే అట్లాంటి జీవుని స్వభావం ఏదైతే ఉందో అదే నిర్మలము అంటారు. అంటే సంకల్ప వికల్పాల లేని మనోస్థితినే మనం నిర్మల స్థితి అంటామన్నమాట. ఇక అజ్ఞాన భూమికల్లో భేదరూపమైన దృశ్యాన్ని త్యజించి జ్ఞానభూమికల్లో ప్రవేశించి సాక్షి చైతన్యంతో దృష్టితో, ఆ సాక్షి చైతన్యం దృష్టితో చూస్తే ద్రష్ట అనేది కూడా దృశ్యంగా అవుతుందని తెలుసుకొని చైతన్యం కంటే భిన్నమైన ఏ వస్తువును చూడకుండా ఉండటం చేత జీవుని స్వభావం నిర్మలం అవుతుంది. అంటే ఇక్కడ అజ్ఞాన భూమికలు అంటే మన జ్ఞానం లేని సమయంలో, అజ్ఞానమే మనలో ఉన్నప్పుడు ఈ భేదరూపంగా కనపడుతుంది. ఈ దృశ్యం అంతా కూడా ఒకదానికొకటి భిన్నంగా కనపడుతుంది. మరి అవన్నీ భిన్నం కాదు, అంతా ఒకటి అని ఎప్పుడు తెలుస్తుంది? అన్నిటిలోన పరమాత్మను చూడగలిగినప్పుడు. ఆ చైతన్యమే అద్దంలో ఉన్న ప్రతిబింబాలన్నీ కూడా కేవలం మనమే, అంతకంటే అక్కడ ఏమీ లేదు, అదంతా భ్రమే అని. కాబట్టి అజ్ఞాన భూమికల్లో భేదరూపమైన దృశ్యం కనపడుతుంది కాబట్టి ఆ దృశ్యాన్ని వదిలేసేయాలి. జ్ఞానం కలిగినప్పుడే వస్తుంది. కాబట్టి జ్ఞాన భూమికలో ప్రవేశించాలి, అంటే జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు జ్ఞానం పొందిన తర్వాత సాక్షిభూతుడిగా మనం చూస్తే, అంటే సాక్షి చైతన్యం ఉంటుంది మనం ఆ దృష్టితో కనుక చూస్తే అక్కడ చూచేవాడు అనేవాడు కూడా ప్రత్యేకంగా ఉండడు. ద్రష్ట అనేది కూడా దృశ్యంగా అవుతుందని తెలుసుకొని ఆ చూసేవాడు కూడా ద్రష్టే, ఆడు కూడా దృశ్యమే. అంటే పరమాత్మ నుంచి ద్రష్ట కూడా పరమాత్మ నుంచే వచ్చాడు, అలాగే పరమాత్మ నుంచే దృశ్యం వచ్చింది, అలాగే పరమాత్మ నుంచే చూపు వచ్చింది. అంటే ద్రష్ట, దృశ్యము, దృక్కు ఈ మూడు ఆ ద్రష్ట పరమాత్మ నుంచే వచ్చినాయి. కాబట్టి ద్రష్ట చూచేవాడు కూడా ఒక దృశ్యమే అనే భావన అప్పుడు కలుగుతుంది, ఎప్పుడు జ్ఞానం కలిగినప్పుడు. అంటే ఇవన్నీ ఈ మూడు దేని నుంచి వచ్చినాయి? బ్రహ్మ నుంచి వచ్చినాయి, అంటే చైతన్యం నుంచి వచ్చినాయి. కాబట్టి చైతన్యం కంటే భిన్నమైన ఏ వస్తువును చూడకుండా ఉండటమే అది జీవుని స్వభావం కనుక అయితే అప్పుడు నిర్మలమవుతుంది. అది నిర్మలమైన దృష్టి అంటారు అన్నమాట. అంటే దృశ్యము, ద్రష్ట, దృక్కు ఈ మూడు కూడా ఆ పరమాత్మ యొక్క
పరమాత్మ నుంచి వచ్చినయే అనే జ్ఞానం మనకు ఎప్పుడైతే ఉంటుందో, ఈ మూడు కూడా ఆయనలోని భాగాలే, ఆయన నుంచి వచ్చినాయి అనే భావం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మన స్వభావం నిర్మలమవుతుంది అన్నమాట. దృక్కు వేరుగా ఉంటే మరి చూసే వేరుగా కనపడుతుంటే అదే భావం రాదు కదా. కాబట్టి అవన్నీ కూడా ఒకటే అనే భావం ఎప్పుడు కలుగుతుంది? నిర్మలమైన మనసు ఎప్పుడు ఏర్పడుతుందంటే దృక్కు, దృశ్యము, ద్రష్ట ఈ మూడు కూడా పరమాత్మ నుంచి వచ్చినవే, ద్రష్టతో సహా, చూసేవాడితో సహా. చూచేవాడు, చూడబడేది, చూపు, ఈ మూడు కూడా ఆయన నుంచి వ్యక్తమైనవే అనే భావం ఎప్పుడైతే కలుగుతుందో, అంటే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మన మనస్సు నిర్మలమవుతుందన్నమాట. ఏ ప్రహ్లాదుడికి నిర్మలమైనట్టు అక్కడ ఆయన పరబ్రహ్మాన్ని తప్పితే ఇంకా రెండో దానిని చూడలేదు. అంటే అక్కడ పరబ్రహ్మ అంటే విష్ణువునే పరబ్రహ్మగా ఆయన భావించాడు, అందుకని విష్ణువే ఆయన కనపడ్డాడు, అంటే పరబ్రహ్మే ఆయన కనపడ్డాడు. ఆత్మ విషయంలో జాగరూకుడమై ఉండి మహామోహమైన సంసార విషయంలో నిద్రించటం ద్వారా జీవుని స్వభావం నిర్మలమవుతుంది. దేనిలో నిద్రావస్థలో ఉండాలి? సంసార విషయంలో నిద్రావస్థలో ఉండాలి, ఆత్మ విషయంలో జాగరూకుడై ఉండాలి. అంటే సంసార విషయంలో నిద్రావస్థలో ఉంటే పడుకోమని కాదు, పనులన్నీ చేసుకుంటూ ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క నడకే అనుకుని ఎప్పుడైతే ఆ భావనతో మనం చేస్తామో అది అప్పుడు ఇంకా మన సొంత కోరికలు ఉండవు. అక్కడ కర్తవ్యము, ధర్మము, విద్యుక్త ధర్మం ఏదో అదే చేస్తాం. అంటే సంసార విషయంలో నిద్రించడం అంటే కోరికలు అనేవి లేకుండా మనం విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడమే. ఆత్మ విషయంలో జాగరూకత అంటే అదే కూడా విద్యుక్త ధర్మాన్ని సరిగా నిర్వహించడమే, ఫలాపేక్ష లేకుండా, అది జాగరూకత కింద లెక్క. ఆత్మ విషయంలో, సంసార విషయంలో నిద్ర కిందే లెక్క. అలాంటి భావం ఎప్పుడైతే మనలో ఉందో అది నిర్మల స్వభావమే అవుతుంది. ఇక సృష్టిలోని సుఖాలన్నిటిలోనూ విరక్తి కలిగి రమణీయం కాకపోయినా రమణీయంగా కనిపించే భోగాల్లో ఇచ్చి లేకుండా ఉండే వాని ఆత్మ నిర్మలమవుతుంది. ఇక్కడ సాధారణంగా మనకి ఏదో పెద్ద పెద్ద చోట్లకు వెళ్ళి బాగా సుఖాలు, అది 5 స్టార్ హోటల్లో లేకపోతే 3 స్టార్ హోటల్లో లేకపోతే అలాగే అన్ని భౌతిక సుఖాలు అనిపించేటువంటి చోట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మనం ఆనందం అనిపిస్తున్నాం అనే భావన లేకుండా ఇవన్నిటి పట్ల విరక్తి ఎప్పుడు కలుగుతుందో, అలాగే రమణీయం కాకపోయినా రమణీయంగా అనిపిస్తుంటాయి ఇవన్నీ మనకి. అంటే చాలా ఇవే మనకు ఆనందం కలిగిస్తుంటాయి అనుకుంటాం. కానీ ఒక ఆనందాన్ని కలిగించే ఒక వస్తువు అది చెడిపోతే మనం ఎన్ని బాధలు పడతామో మనకు తెలుసు కదా. కాబట్టి ఈ రమణీయం కాకపోయినా రమణీయంగా కనిపించేటువంటి విషయ భోగాల్లో ఎప్పుడైతే మనకి ఇచ్చ లేకుండా ఉంటుందో, కోరిక లేకుండా ఉంటుందో, అలాగే భౌతిక సుఖాలన్నిటినీ, మానసిక సుఖాలన్నిటినీ ఇచ్చేవాటి పట్ల ఎప్పుడు విరక్తి కలిగి ఉంటామో అప్పుడే ఆత్మ నిర్మలమవుతుంది అని ఆయన మనస్సును గురించి, ఆత్మను గురించి ఇక్కడ స్పష్టంగా చక్కగా వివరించారు. స్వస్తి.